నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సజ్జన. ప్రజా పాలన పేరిట రేవంత్ పాలనలో పౌర హక్కుల హననం జరుగుతోంది. ప్రతిపక్షంపై ప్రశ్నించే వారి గొంతులను నొక్కే దుర్మార్గం కనిపిస్తోంది. దాడులు, అక్రమ అరెస్టులు, ఇలా మీడియాపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి మనమే భయపడే పరిస్థితులను తెచ్చాడి గుంపు మేస్త్రి. ఏదైనా మాట్లాడాలంటే అటు ఇటు చూసుకునే దుస్థితి దాపురించింది. కేసీఆర్ హయాంలో స్వేచ్ఛగా బతికిన జర్నలిస్టులు ఇప్పుడు జంకుతూ బతకాల్సి వస్తోంది. అభిప్రాయాలు గాని, ప్రశ్నలు గాని, సమస్యల మీద విశ్లేషణలు కానీ ఇవేమీ వినిపించకుండా పాత్రికేయులు ఇటు విషవలయంలో జీవించాల్సి వస్తోంది. ఒత్తిడి పెంచి వారి వృత్తిని నిర్వహించకుండా జర్నలిస్టులను భయపెట్టి పాలించాలనుకోవడం దుర్మార్గం కాదా? తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు భాగస్వాములు కాలేదా? ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని వారు ముందుండి నడిపించలేదా? నిలబడి కొట్లాడి పోరాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో జర్నలిస్టులు ఇలా భయంగా బతకాలా? ఆ పరిస్థితి వస్తే అది పరాయి పాలన కాదా? మంచోడని మెడల మీదకి ఎక్కించుకున్న గుంపు మేస్త్రి పాలనలో ఇక ఇలా భయపడుతూ బతకాల్సిందేనా? అంబేద్కర్ రాజ్యం కాదు, తెలంగాణలో అమలవుతోంది అనుముల రేవంత్ రాజ్యాంగం. భారతీయ న్యాయ సంహిత స్థానంలో అనుముల న్యాయ సంహిత అమల్లోకి వచ్చినట్టుంది. ప్రశ్నించే గొంతుకలైన జర్నలిస్టులను వరుసగా అరెస్టు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాన్యం చేస్తున్నాడు రైఫిల్ రెడ్డి. రేవంత్ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రశ్నించే ఏ జర్నలిస్టులను వదలడం లేదు. తాజాగా ఖమ్మం టీ న్యూస్ స్టాప్ రిపోర్టర్ సాంబశివరావుపై బనాయించిన అక్రమ కేసులు, పెట్టిన సెక్షన్లు యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. భారతీయ న్యాయ సంహిత 151 సెక్షన్. ఇది అత్యంత పగడ్బందీ సెక్షన్. దేశ ప్రథమ పౌరుడంటే రాష్ట్రపతి, రాష్ట్ర ప్రథమ పౌరుడంటే గవర్నర్ పై భౌతికంగా దాడి జరిగితే పెట్టే సెక్షన్ ఇది. అంతటి బలమైన సెక్షన్ ను గుంపు మేస్త్రి పెట్టింది ఎవరి మీద? రైఫిల్ రెడ్డి రాజ్యంలో జర్నలిస్టు స్వేచ్ఛ ఇలా కనుమరుగు కావాల్సిందేనా? ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనలో ఆయన ఎన్నికల్లో 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇస్తే 7వ గ్యారంటీ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి 7వ గ్యారంటీ అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతులకు ఎరువులు ఇవ్వకుండా రైతులని నానా ఇబ్బందులు పెడుతూ ఒక్కొక్క బస్తకు గంటల తరబడి నిలబడేటటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కవరేజ్ చేయడానికి పోయినటువంటి టీ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు గారు కవర్ చేయడానికి పోతే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్తో అడ్డగించి ఆయన మీద మళ్ళా కేసు పెట్టడం అనేది ఇది చాలా అనైతికమైనటువంటి చర్య. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. గతంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంద్రమ్మ పాలన తీసుకొని వస్తామన్నారు, కానీ ఈరోజు తెలంగాణలో ఇంద్రమ్మ ఎమర్జెన్సీ పాలనను ఈరోజు తెలంగాణలో నడిపిస్తున్నాడు. ఈరోజు ప్రజాస్వామ్యం లేదు తెలంగాణలో ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, అరాచకాలు చేయడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి పరిపాటిగా మారినాయి. తప్పకుండా మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు, మీరు మీడియా మిత్రులతో పెట్టుకుంటే తప్పకుండా ఏ ప్రభుత్వమైనా కానీ మీరు నేపాల్లో చూస్తున్నారు, నేపాల్లో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే అక్కడ పాలకుల మీద తిరుగుబాటు జరిగి మొత్తం కూడా విధ్వంసం జరిగినటువంటి చూసినాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో దాపరించే పరిస్థితి ఉన్నది. ఖమ్మం టీ న్యూస్ టాప్ రిపోర్టర్ సాంబశివరావు చేసిన నేరమేంటి? ఆయనేమైనా దేశద్రోహం చేశాడా? లేక ఇందాక చెప్పుకున్నట్టు రాష్ట్రపతి, గవర్నర్ మీద ఏమైనా భౌతిక దాడి చేశాడా? యూరియా పంపిణీలో జరుగుతున్న ఆలస్యాన్ని కవర్ చేయడానికి వెళ్తే బిఎన్ఎస్ 151 సెక్షన్ బనాయిస్తారా? ఎంత దారుణమిది, ఎంత దుర్మార్గమిది! ఎవ్వడు అడగడన్న నియంతృత్వమా? అడిగినా తననేమీ చేయలేరన్న అహంకారమా? ప్రజాపాలన పేరుతోటి ప్రతీకార పాలన నడిపిస్తున్నటువంటి ఇసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి వారసుడు ఇవాళ రేవంత్ రెడ్డి అని ప్రకటిస్తా ఉన్నా. నేను ఇవాళ ప్రజాస్వామ్య పేరుతోటి, ప్రజాపాలన పేరుతోటి, ప్రజాస్వామ్యంలో ప్రజాపాలనలో ఎవరైనా మాట్లాడవచ్చు, ఎవరైనా అడగొచ్చు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ జర్నలిస్టుల మీద ఎందుకు నీ ప్రతీకార పాలన అడుగుతా ఉన్నాను. ఇవాళ ఖమ్మం జిల్లాలో మా టీ న్యూస్ జర్నలిస్ట్ సాంబశివరావు చేసిన పాపం ఏందని అడుగుతా ఉన్నాను. ఇవాళ రైతాంగానికి యూరియా రాలేదని అడగడం, తెలంగాణ సమాజానికి చూపించడం, ఇవాళ
కళ్ళున్నా కబోదిలాగా ఎవరుస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేలా ఒక విలేకరిగా ఒక జర్నలిస్ట్గా తన బాధ్యతగా సమాజంలో రైతాంగం పడుతున్న బాధల్ని టీ న్యూస్లో చూపిస్తే ఇలా సాంబశివరావు చేసిన పాపం అదే అని అడుగుతా ఉన్నాను. ఇలా సాంబశివరావు గారు రైతాంగం సంబంధించినటువంటి బాధల్ని కళ్ళకు కట్టినట్టు టీ న్యూస్లో చూపెడితే ఇలా అక్రమంగా కేసులు పెడతామని అడుగుతా ఉన్నాను నేను. గతంలో న్యూస్ లైన్ శంకర్, సరిత, విజయారెడ్డి, శివారెడ్డి, రేవతి, తన్వి యాదవ్, తాజాగా టీ న్యూస్ ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ సాంబశివరావు, ఇలా చెప్పుకుంటూ పోతే జర్నలిస్టులపై సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తూనే ఉంది. మిగతా వారి సంగతేమో కానీ సాంబశివరావు మీద బనాయించిన కేసులే ముక్కున వేలేసుకునేలా ఉన్నాయి. బిఎన్ఎస్ 151 సెక్షన్ ను సాంబ మీద పెట్టడం చూస్తే తెలంగాణలో అసలేం జరుగుతోందన్న ఆందోళన కనిపిస్తోంది. ఈరోజు నువ్వు ఎరువులు ఇవ్వమంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒక బస్తా ఎరువు ఇవ్వలేనటువంటి ఈ పాలన, కాంగ్రెస్ పాలన, దాన్ని ప్రజల పక్షాన చూపిస్తున్నటువంటి టీ న్యూస్ రిపోర్టర్ మీద కేసు పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా, ఈరోజు రిపోర్టర్ల మీద కేసులు పెట్టడం, ఈరోజు రైతుల మీద కేసులు పెట్టడం, విద్యార్థుల మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా కేసుల పాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. తప్పకుండా నువ్వు ఇట్లాంటి విరమించుకోవాలి. తక్షణమే నేను చెప్తున్నాం, డీజీపీ గారు కోరుతున్నాం, ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ప్రజాస్వామ్యవాదులు మొత్తం కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జర్నలిస్టులకు కూడా తక్షణమే క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. చాలాసార్లు అసెంబ్లీ సాక్షిగా కూడా జర్నలిస్టులను అవహేళనగా మాట్లాడినటువంటి దరిద్రమైనటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. కాబట్టి ఇప్పటికన్నా ఈ జర్నలిస్టుల మీద కేసులు ఎత్తేయాలి, ఆయన మీద కేసు ఎత్తేయాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అంత నక్సలైట్లు ఉధృతంగా ఉన్న సమయంలో కూడా ప్రజలు ఇంత భయంగా బతకలేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజలు ఇష్టపడి ఓట్లేసిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడే పరిస్థితి తెలంగాణలో వచ్చిందంటే దానికి ఈ గుంపు మేస్త్రే బాధ్యుడి కాడా? ఇలా 100% ఇలా జర్నలిస్టుల పైన ఇలా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలేంది, బట్టలు కూడా బిక్కించి కొడతని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి బుద్ధి ఏందో బయటపడ్డది. ఇలా అదే యూట్యూబ్ జర్నలిస్టులు నీ కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ కాలేదని చెప్పేసి కొండారెడ్డిపల్లెకి పోతే మహిళా జర్నలిస్టులను చూడకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు సాయంత్రం దాకా వ్యాన్లలో తిప్పి పోలీస్ స్టేషన్లో పెట్టి నిర్బంధించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను నేను. అదే యూట్యూబ్ జర్నలిస్టుల గురించి, అదే జర్నలిస్టుల గురించి అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తీరును గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఇవాళ జర్నలిస్టు స్వేచ్ఛను భంగం వాటిల్లేలా, జర్నలిస్టు యొక్క మాటలకు, జర్నలిస్టు యొక్క పదాలకు ఓర్వలేని రేవంత్ రెడ్డి ఇలా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతా కూడా సాంబశివరావుని కావాల్సుకొని పెద్ద ఎత్తున జైల్లో పెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో, కేసులు బనాయించాలనే ప్రయత్నం చేస్తూ ఉందో, దీన్ని ఖచ్చితంగా ఇది నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేము దీన్ని ఖండన చేస్తూ ఉన్నాము. యూరియా కొరత మీద రిపోర్టింగ్ చేస్తున్న టీ న్యూస్ జర్నలిస్టు సాంబశివరావు మీద స్థానిక మంత్రి ప్రోద్బలంతో అక్రమ కేసు పెట్టారు. సరే, అది రాజకీయంగా ఎదుర్కోలేక పెట్టిన ఓ లొట్టపీసు కేసు అనుకుందాం. కానీ అందులో బనాయించిన సెక్షనే దారుణం. బిఎన్ఎస్ సెక్షన్ 151 ఏంటి? ఒక జర్నలిస్టు మీద పెట్టడం ఏంటి? రాష్ట్రపతి, గవర్నర్ల మీద దాడి చేస్తే పెట్టే బిఎన్ఎస్ సెక్షన్లు పెట్టి సాంబశివరావును ఈ కేసులో ఇరికించడం ఏంటి? కేసీఆర్ హయాంలో అత్యుత్తమ పోలీసుగా పేరు తెచ్చుకున్న తెలంగాణ పోలీసును ఈ గుంపు మేస్త్రి ఇంకెంత దిగజారుస్తాడు? పోలీసులు ఇంకెంత దిగజారుతారు? ఏ జర్నలిస్టుకైనా ఏముంటుంది? తన ప్రాంతంలో ఏదైనా సమస్య వస్తే మొదటగా పబ్లిష్ చేయాలనో, టెలికాస్ట్ చేయించాలనో ఒక ఆతృత ఉంటుంది. ప్రజా ఉపయోగమైన ఏ సమస్యనైనా ఎత్తి చూపించాలన్న ఆరాటం కనిపిస్తుంది. అందులో పర్సనల్ ఇంటెన్షన్ అంటూ ఏముండదు. ఖమ్మం జిల్లా టీ న్యూస్ టాప్ రిపోర్టర్ సాంబశివరావు చేసింది కూడా అదే. యూరియా కష్టాలతో అన్నదాత కుతకుత ఉడుకుతున్నాడు. అక్కడ ఇక్కడా కాదు, తెలంగాణ ఎరువుల సంక్షోభంలో చిక్కుకుంది. యూరియా కొరతతో రైతాంగం అట్టుడుకుతోంది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గోపవరంలో కూడా రైతన్న యూరియా కోసం బార్లు తీరాడు. యూరియా ఇవ్వాలంటూ అధికారులను ప్రాధేయపడ్డాడు. సాంబశివరావు కవర్ చేశాడు దాన్నే. ఇది జీర్ణించుకోలేని రేవంత్ సర్కార్కు కార్యకర్తల్లా పనిచేస్తున్న పోలీసులు అక్రమ కేసులు బనాయించింది అందుకే. ఇవాళ ఖమ్మంలో ఈ రైతుల యూరియా గురించి టీ న్యూస్ జర్నలిస్ట్ అయిన సాంబ గారు వాళ్ళ సమస్యల మీద రైతులతో ముఖాముఖి జరుపుతుంటే అక్రమంగా అతను అడ్డుకోనికి ఒక దళిత వ్యక్తిని తీసుకొచ్చి ఒక కంప్లైంట్ ఇప్పించారు. ఆ కంప్లైంట్ ద్వారా ఈ టీ న్యూస్ రిపోర్టర్ సాంబ గారిని పోలీసులు, ఈ రేవంత్ ప్రభుత్వం హరాస్మెంట్కి గురి చేస్తుంది. దాంతోపాటు ఆ సెక్షన్లు పెట్టిన సెక్షన్లు ఎఫ్ఐఆర్ ఏంటంటే చాలా విచిత్రంగా ఉన్నాయండి.
అది చూస్తే కనుక 151, 196, 353. 151 చూస్తే ఏంటంటే సెక్షన్ అసాల్ట్ రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ అటెంప్ట్ టు డూ సో penalize intent to compel restraint of President of India or state government from exercising their lawful powers. అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరైనా వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఎటువంటి వ్యక్తులైనా కలిగిస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. ఈడ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ విధులు ఎక్కడ ఉన్నాయి? యూరియా సప్లై గురించి ప్రజల ముందుకు పోయి ప్రజల కష్టాలను తెలుసుకోనికి అతను ఒక రిపోర్టర్గా టీన్యూస్ రిపోర్టర్గా అడుగుతున్నాడు. ఆ అడుగుడే తప్పైందా? సరే, ప్రభుత్వానికి వేరే ఇంటెన్షన్ ఉంటే ఉండవచ్చు, కానీ జర్నలిస్టుల జీవితాలతో ఇలా ఆడుకోవడమేంటి? యూరియా కష్టాలను ఎత్తి చూపుతున్నందుకు ఇంత నియంతృత్వం చూపించాలా? రిపోర్టర్ సాంబశివరావుతో పాటు కెమెరామెన్ నాగరాజు, టెక్నీషియన్ రాజేష్ పై అంతటి బలమైన సెక్షన్లు బనాయించాలా? అసలు ఈ సెక్షన్ల గురించి పోలీసులకు తెలుసా? తెలిసే బిఎన్ఎస్ 151 సెక్షన్ ను బనాయించారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు. 7వ గ్యారంటీ మాది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడొచ్చు, ఎవరైనా చూపించవచ్చు అని మాట్లాడినావు కదా. ఇవాళ అసెంబ్లీలో పోతే స్వేచ్ఛ లేదు. అసెంబ్లీలో మీడియా పాయింట్ దగ్గర టీ న్యూస్ జర్నలిస్టులు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఓర్వలేవు. ఇవాళ ఖమ్మం జిల్లాలో టీ న్యూస్ జర్నలిస్ట్గా తన పాత్రను నెరవేరిస్తే సాంబశివరావును కూడా ఓర్వలేని పరిస్థితిలో ఇవాళ ఏదైతే కేసులు పెట్టిండో ఈ కేసుల పైన డెఫినెట్గా భారత రాష్ట్ర సమితిగా ఒక పౌరుడిగా ఇలా డెఫినెట్గా ఈ యొక్క కేసుల్ని ఖండిస్తూ ఉన్నాం. డెఫినెట్గా సాంబశివరావు కుటుంబానికి, సాంబశివరావుకు, అదేవిధంగా పత్రికా స్వేచ్ఛ నరిస్తున్న ఈ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా డెఫినెట్గా ప్రజల్లో కొట్లాడతాం, ప్రజల్ని మేల్కొప్తాం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రపతి గవర్నర్ల మీద దాడి చేస్తే బిఎన్ఎస్ సెక్షన్ 151 పెడతారు. టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పెట్టింది కూడా ఈ సెక్షన్ కింద కేసే. ఇదంతా కుట్రపూరితంగానే పెట్టారు, అది చాలా స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇలా తెలిసి తెలియనితనంతో ఎవరిపై ఎలాంటి సెక్షన్లు పెట్టాలో తెలియని అమాయకత్వంలో రేవంత్ ప్రభుత్వం చట్టాలను దుర్వినియోగం చేస్తుండడమే కారణం. యూరియా ఇవ్వడంలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ప్రశ్నించిన రైతులను కవరేజ్ చేస్తున్న సాంబపై ఈ కేసు పెడతారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే మీడియాను ఇంతలా అణిచివేస్తారా? ఇట్లా జర్నలిస్టు మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఈ పనికిరాని సెక్షన్లు, ఈ సెక్షన్కు దీనికి సంబంధం లేదు, సంబంధించిన సెక్షన్లు పెట్టి ఆయన హరాస్మెంట్ చేస్తే జర్నలిస్ట్ హక్కులను కాపాడాలి. జర్నలిస్టులే ప్రజల హక్కులు కోల్పోతారనే జర్నలిస్టులు పోతున్నారు. ప్రజల అవసరాలు లేవు, ప్రజలకు యూరియా దొరకట్లేదు, ప్రజల సంక్షేమం లేదని జర్నలిస్టులు ప్రజల ముందుకు పోతే జర్నలిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టుల నోరు నొక్కాలని చూస్తున్నారు. కానీ తప్పుడు కేసులు. ఇటీవల హైకోర్టు కూడా ఇటువంటి సోషల్ మీడియా కేసులలో మా ఈ టీఆర్ఎస్ తెలంగాణ వారియర్స్ కేసులలో ఒక 5-6 కేసులు క్వాష్ చేయడం జరిగింది. ఇటువంటి అక్రమ కేసులు పెట్టొద్దు, దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేసింది. ఇప్పుడు మా ఈ లీగల్ సెల్ తరఫున కూడా మేము గైడ్ లైన్స్ కూడా డీజీపీ గారికి ఇచ్చాము. ఇవి తెలుస్తూనే వాళ్ళకు ఇటువంటి అక్రమ కేసు పెట్టి ఈ జర్నలిస్టు సంబంధించిన టీవీ సంబంధించిన సాంబ గారిని హరాస్మెంట్ గురి చేస్తుంది. ఇది మాత్రం ఇంత మాత్రం ప్రభుత్వానికి తగదు. దీన్ని ఆలోచించుకోవాలి, దీన్ని సమీక్షించుకోవాలి. ఉన్నతాధికారులు కూడా దీన్ని ఆలోచించాలని నేను తెలియజేస్తున్నాను. రైతుల యూరియా కష్టాలను చూపించే ప్రయత్నం చేసిన టీ న్యూస్ ఖమ్మం రిపోర్టర్ సాంబశివరావు మీద పెట్టిన అక్రమ కేసును మీడియా రంగం మొత్తం ఖండిస్తోంది. సాంబకు మద్దతుగా ఉద్యమిస్తోంది. యూరియాపై రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. దీన్ని చిత్రీకరించడానికి వెళ్ళిన టీ న్యూస్ ప్రతినిధి అయిన సాంబశివరావు మీడియా పరంగా రైతులకి న్యాయం చేసే విధంగా, రైతులు పడే కష్టాలని ప్రభుత్వానికి చూపించే విధంగా అక్రమంగా కేసులు పెట్టడం, సెక్షన్లు కూడా చూస్తే అది అసలు సామాన్యుల మీద పెట్టే ఈ మీడియా మీద జరిగిన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జర్నలిస్టుల మీద జరిగిన ఈ సెక్షన్లను మొత్తం తొలగించాలని మా తరఫున డిమాండ్. మన ఖమ్మం ప్రెస్ రిపోర్టర్ అయిన సాంబశివరావు గారి మీద అక్రమమైన కేసులను పెట్టడం మేము ఖండిస్తున్నాము. నిజాం నిర్భయంగా తెలియజేయడం, ప్రజల సమస్యలను తెలియజేయడం వీరు చేసేది తప్ప. ఇవాళ యూరియాపై పడుతున్న అష్టకష్టాలు కూడా ప్రజల యొక్క అవస్థల్ని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ బారలు తీసిన చెప్పులుంటున్నారు. రాత్రుల పూట మన సోదర రైతులు కూడా నిద్రపోతున్నారు. అవన్నీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి రావట్లేదా? రావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మీడియా అక్కడికి వెళ్ళి చిత్రీకరిస్తుంటే దాన్ని ప్రలోభాల కోసం, వారి యొక్క లబ్ధి కోసం, పోలీసు యొక్క వ్యవస్థ నాయకుల మెప్పు కోసం ఇవాళ అక్రమమైన కేసులను పెట్టడం చాలా దౌర్భాగ్యమైన విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రౌడీయిజం, గూండాయిజం రాజ్యమేలుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా అనుమూల రాజ్యాంగం తెలంగాణలో అమలవుతోందని మండిపడ్డారు. ఎక్కడ చూసినా దాడులు, రౌడీయిజం, లాఠీ చార్జీల మోతలే కనిపిస్తున్నాయని దుయ్యబట్టారు. అంబేద్కర్ రాజ్యాంగం ఉందా, అనుమల రాజ్యాంగం ఉందా తెలంగాణలో? మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముతాం కాబట్టి మేము ప్రశ్నిస్తాం.
ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయమని ప్రశ్నించేందుకు హక్కు మాకు అంబేద్కర్ కల్పించిండు, అంబేద్కర్ రాజ్యాంగం కల్పించింది. కానీ అనుమల రాజ్యాంగం తెలంగాణలో ఏముంటుందంటే ప్రశ్నలు గిష్నలు జాంతానై హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పెట్టడానికి ఇస్తా చంపుతా, లేకపోతే ఇండ్ల మీద బుల్డోజర్లతో దాడి చేస్తా, చెట్లను నరుకుతా, జీవాలను చంపుతా, ప్రశ్నించే వాళ్ళను జైళ్లలో పెడతా అనేది అనుమల రాజ్యాంగం. నువ్వు అనుమల రాజ్యాంగం చేసినా, రేవంత్ రాజ్యాంగం చేసినా, మేము అంబేద్కర్ నమ్ముకున్నోడిని, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్నోడిని, కేసీఆర్ గారి నాయకత్వంలో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ నేతృత్వంలో జరుగుతున్నది ముమ్మాటికి ప్రజాపాలన కాదు, అటవిక పాలన. అయితే నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ అవినీతిని, అక్రమాలను ఎండగడుతున్న జర్నలిస్టులను ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతోంది. కుట్రలు, కుతంత్రాలతో వారి జీవితాలతో ఆడుకుంటుంది, అన్యాయంగా బలి చేస్తోంది. రాజకీయంగా పార్టీలతో ఏమైనా విభేదాలు, వైషమ్యాలు ఉంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ ఇలా జర్నలిస్టులపై పోలీసులతో దాడికి ఉసిగొల్పడం, వారిపై అక్రమ కేసులు బనాయించడం పరమదాష్టికం. తాము ఏమైనా చేయవచ్చు, ఏం చేసినా చూసి ఊరుకోవాలే కానీ ఇలా ప్రశ్నిస్తారా అన్నంత నియంతృత్వపు పోకడలతో సర్కారుపై ఏదో దుష్ప్రచారం చేస్తున్నట్లు విశృంఖల బరితెగింపుతనం ఎంతవరకు సమంజసం? యూరియా కోసం పోరాడుతున్న రైతులపై పోలీసుల దాడులను ప్రహసనంగా సాగతీయడం సీఎం పైశాచిక ఆనందంలో భాగం కాదా? ఈయన ఏంటంటే ప్రజల సమస్య, ప్రజల యూరియా గురించి టీవీ రిపోర్టర్గా ఆయన పోయి జర్నలిస్ట్గా, ఒక సీనియర్ రిపోర్టర్గా సమస్య ఏముంది కనుక్కోనికి అందరు జర్నలిస్ట్ లాగానే ఆయన వెళ్ళాడు. అన్ని టీవీ న్యూస్ ఛానల్స్ చూపిస్తున్నాయి, టీవీ ఛానల్స్. ఆయన ప్రత్యేకంగా ఏం వెళ్ళలేదు, ఆయన ప్రొవోక్ చేయలేదు. వీళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఈయన ఇంప్లిమెంట్ చేస్తుంటే అడ్డుకుంటున్నాడు. ఈ గ్రూపుల మధ్యలో రేసు అంటే రీజియన్, ప్రాంతాల మధ్యలో, వ్యక్తుల మధ్యలో, జాతుల మధ్యలో గొడవ సృష్టిస్తున్నాడు, అల్లకల్లం సృష్టిస్తున్న సెక్షన్లు పెట్టారు ఆయనకు. ఆ అల్లకల్లలో ఏముంది, గ్రూపులు ఏమున్నాయి, రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విధులు ఎట్లా ఆటంకం కలిగించిండు, ఆ కంప్లైంట్ చూస్తే విచిత్రంగా ఉన్నది. ఆ కంప్లైంట్లో ఏం లేదు. ఆయన యూరియా గురించి వచ్చాడు, రైతును అడిగాడు, రైతును ప్రొవోక్ చేశాడు, రైతును అబద్ధాలు చెప్పన్నాడని చెప్పారు. ఆ కంప్లైంట్కు ఈ సెక్షన్కు సంబంధం లేదండి. రేవంత్ రెడ్డి 22 నెలల పాలనలో ప్రతి అడుగు ప్రజా వ్యతిరేక చర్యనే. అధికారం తెచ్చి పెట్టిన 6 గ్యారంటీలు ఇప్పటి వరకు అమలు కాలేదు. మూసీనది వ్యవహారం, అవినీతి, ప్రభుత్వ స్కామ్లు, హత్య రాజకీయాలు, అసంపూర్ణ రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ఒక్క డిఏ మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. యూరియా కొరతతో రైతన్నలు మండిపడుతున్నారు. పోలీసులపై మరలబడుతున్నారు. అధికారులపై తిరగబడుతున్నారు. బ్యూరో చీఫ్ సాంబ మీద పెట్టినటువంటి కేసు ఇది ఒక అమానుష్యం, అన్యాయమైన కేసు. ఎందుకంటే ప్రజల్లోకి వాస్తవాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఛానళ్ళ మీద పెట్టినటువంటి కేసు ఇది. ఫేక్ కేసు. పాలిటిక్స్లో ఇవన్నీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి మేము కానీ అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలియజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి, నిజాలు తెలియజేస్తున్నటువంటి ఛానళ్ళ మీద కానీ, యూట్యూబ్ ఛానళ్ళ మీద కానీ, పత్రికల మీద కూడా కేసులు పెట్టడాలు, లోపల వేయడాలు, ఇబ్బంది పెట్టడాలు, భయపెట్టడాలు ఇవన్నీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇది తగదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు చేయాల్సింది చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నారు. యూరియా సంక్షోభం మీరే చెప్పారు, ఉన్నది అని చెప్పారు. అది ప్రజలందరూ కూడా లైన్లు నిలబడుతూనే ఉన్నారు. నిజానికి రైతులపై కానీ, జర్నలిస్టులపై కానీ దాడి చేసేంత ధైర్యం పోలీసులకెవరిచ్చారు? ఎవరి దన్ను చూసుకొని ఈ పోలీసులు ఇంతలా విర్రవీగుతున్నారు? రాష్ట్రంలో అమలవుతోంది అంబేద్కర్ రాజ్యాంగమా, అనుముల రేవంత్ రెడ్డి రాజ్యాంగమా? ప్రశ్నించే జర్నలిస్టులను వేధించడం, అన్నదాతలను అవమానించడం, రైతులను వేపుకు తినడమేనా ప్రజాపాలన అంటే? సమయంలో జర్నలిస్టుల మీద కేసులు పెట్టారు. జర్నలిస్ట్ అంటే ఫోర్త్ ఎస్టేట్ అండి. ఫోర్త్ ఎస్టేట్ అంటే వాళ్ళ సమస్యలను, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకొని వారధిగా ఉంటారు. వాళ్ళ మీద కేసులు పెట్టినామంటే ప్రజా గొంతులను నొక్కడమే. కాబట్టి దీనికి మా లీగల్ సెల్ తరపున, వాళ్ళ తరపున మేము పోరాడతాము. దీన్ని ఎంత దూరమైన తీసుకెళ్తాము. మొన్నటి వరకు కూడా ఈ 18 ఏళ్ళ, ఈ 2 ఏళ్ల కాలంలో కూడా సోషల్ మీడియాను కానీ కార్యకర్తల సోషల్ మీడియా సంబంధించిన పోస్టింగ్ల మీద కూడా మేము ఉక్కుపాదం మోపి హైకోర్టుతో ఆర్డర్ తీసుకొచ్చాము. జర్నలిస్ట్ తరపున కూడా మేము లీగల్ సెల్ తరపున, బీఆర్ఎస్ లీగల్ సెల్ తరపున పోరాడి మేము కూడా వాళ్ళ హక్కులను కాపాడుతాము. వీళ్ళ గొంతులు నొక్కలు, ఎంత గొంతు నొక్కినా కూడా జర్నలిస్టు పోరాడుతూనే ఉంటారు. ఈ సాంబ గారిని కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము. లాపరంగా, చట్టపరంగా చర్య తీసుకుంటాము. అధికారుల మీద కూడా, పెట్టిన అధికారుల మీద కూడా. రాహుల్ గాంధీ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం
ఇదేనా మిస్టర్ రేవంత్? సముద్రంలో ఉమ్మి వేసినంత మాత్రాన సముద్రం మకిలవుతుందా? ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ దీవెనతో రాహులన్న బలంతో నడుస్తున్న రేవంత్ రెడ్డి పాలనలో పోలీసులు చప్రాసి కంటే అధ్వానంగా పనిచేయడం దారుణం కాదా? ప్రతిపక్ష నాయకులు, విద్యార్థులు, యువత, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, సామాన్యులు, వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు ఎవరు ఏ వర్గానికి చెందిన వారైనా గొంతు నొక్కడమేనా ప్రజాపాలన అంటే? లాఠీ దెబ్బలతో సంఖ్యలతో నిర్బంధించడమే అనుముల రాజ్యాంగం ప్రత్యేకత. రేవంత్ సర్కార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇలాంటి అక్రమ నిర్బంధాలు జర్నలిస్టులకు కొత్తేమీ కాదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇలాంటివి చాలా చూశారు. జర్నలిజాన్ని పూర్తిగా తమ దొడ్లో కట్టేసుకోవాలనో, పాత్రికేయులందరినీ బానిసలుగా మార్చుకోవాలనో, తాము ఏం చెబితే అది చేసే కూలీలుగానో చూడాలనుకుంటే రేవంత్ తన పతనాన్ని తాను తెచ్చుకున్నట్లే. ఇది కాంగ్రెస్ సర్కారు పతనానికి నాంది పలుకుతుంది, పలికి తీరుతుంది. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.